వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా అంతకంటే ముందు రోజు భారతదేశంలో పద్మ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. 2022కి సంబంధించినటువంటి పద్మ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. మరి ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకత అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో అసలు ఈ పద్మ అవార్డ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అని అంటే 3 టైప్స్గా ఉన్నాయి. భారతరత్న, భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత పురస్కారం తర్వాత ఉన్నటువంటి అత్యున్నత పురస్కారాలే ఈ పద్మ అవార్డ్స్. మనం ఈ పద్మ అవార్డ్స్ 3 రకాలుగా ఉన్నాయి అని అంటున్నాం. ఫస్ట్ అవార్డు వచ్చి పద్మ విభూషణ్. ఇది భారతరత్న తర్వాత ఉన్నటువంటి భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారం అని అంటున్నాం. సో ఈ పౌర పురస్కారాలకి సంబంధించి పద్మ విభూషణ్ పురస్కారం తర్వాత భారతదేశంలో 3వ అత్యున్నత పురస్కారం ఏది అని అంటే పద్మభూషణ్. పద్మభూషణ్ తర్వాత 4వ అత్యున్నత పురస్కారం ఏది అని అంటే పద్మశ్రీ. సో ఇలా ఈ 3 అవార్డ్స్కి సంబంధించి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీకి సంబంధించినటువంటి అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది రాష్ట్రపతి గారు. సో ఇలా ప్రకటించినటువంటి ఈ అవార్డ్స్కి సంబంధించి మరి పద్మ విభూషణ్ దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారం అని అంటున్నాం. సో ఇది ఎప్పుడు ప్రారంభించబడడం జరిగింది ఈ పద్మ అవార్డ్స్ అని అంటే 1954 జనవరి 2న వీటిని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం 1954 జనవరి 2న. సో ఇలా ఈ పద్మ అవార్డ్స్ అనేవి ప్రకటిస్తూ వీటిని అందజేస్తూ వస్తున్నారు. సో వివిధ రంగాలకి సంబంధించి కళలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, అలాగే సామాజిక సేవ కావచ్చు, ఇలా పలు రంగాలకి సంబంధించి ఈ అవార్డ్స్ని అందజేస్తూ ఉన్నారు. మరి ఈ 2022 సంవత్సరానికి సంబంధించి మొత్తం ఎన్ని అవార్డ్స్ని పద్మ విభాగాలకి అంటే పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ విభాగాలలో ప్రకటించారు అని అంటే మొత్తం 128 అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. 128కి సంబంధించి పద్మ విభూషణ్కి సంబంధించినటువంటి విభాగంలో దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారంగా చెప్పబడుతున్నటువంటి పద్మ విభూషణ్ విభాగంలో 4 అవార్డ్స్ని అందజేస్తూ ఉన్నారు. దాని తర్వాత పద్మభూషణ్కి సంబంధించి 15 అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక రిమైనింగ్ పద్మశ్రీకి సంబంధించి 107 అవార్డ్స్ని అందజేస్తూ ఉన్నారు. మొత్తం 128 అవార్డ్స్ ఈ పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీకి సంబంధించినటువంటి అవార్డ్స్ అని అంటున్నారు. మొత్తం ఎంతమంది ఈ అవార్డ్స్ని తీసుకుంటున్నారు అని అంటే 130 మంది తీసుకోవడం జరుగుతుంది. 2 అవార్డ్స్ని ఇద్దరికి చొప్పున కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంది, కానీ అది ఒకే అవార్డుగా కౌంట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించి పద్మ అవార్డ్స్ని 1954లో ప్రారంభించారు అన్నాం కదా. 2 సార్లు ఈ పద్మ అవార్డ్స్ని నిలిపివేయడం జరిగింది తాత్కాలికంగా. ఎప్పుడు అనంటే 1978 నుంచి 1980 మధ్యన ఈ పద్మ అవార్డ్స్ని నిలిపివేశారు. ఆ తర్వాత 1993 నుంచి 1995 మధ్య కూడా పద్మ అవార్డ్స్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఈ పాయింట్ని కూడా మీరు ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మనం ఏమంటున్నాం, మొత్తం 128 అవార్డులను 130 మంది పేర్లతో ప్రకటించడం జరిగింది. ఇందులో 2 అవార్డ్స్ని ఇద్దరు చొప్పున ఇస్తున్నారు, అది ఒకే అవార్డుగా కౌంట్ అవుతుంది అని అంటున్నాం. మరి 2022లో ప్రకటించినటువంటి పద్మ అవార్డ్స్లో ఎంతమంది మహిళలు ఈ పద్మ అవార్డ్స్కి ఎంపిక కావడం జరిగింది, ఎంతమంది మహిళలు పద్మ అవార్డ్స్ని తీసుకున్నారు అని చెప్పేసి మిమ్మల్ని డిఫరెంట్గా క్వశ్చన్ అడగాల్సి వస్తే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏముండాలి అని అంటే 34 మందికి ఈసారి మహిళలకి పద్మ అవార్డ్స్ అందజేయడం జరిగింది 2022కి సంబంధించి. మరి ఇంకా కొంచెం డిఫరెంట్గా అడుగుదాము ఎగ్జామ్లో క్వశ్చన్ అనుకొని, ఈసారి పద్మ అవార్డ్స్లో ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో అంటే నాన్ రెసిడెన్షియల్ ఆఫ్ ఇండియన్స్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐస్, సో వీరికి సంబంధించి ఎంతమందికి ఈసారి అవార్డ్ని 2022లో ప్రదానం చేశారు, ఎంతమంది పేర్లను ప్రకటించారు అని అంటే 10 మంది పేర్లేమో విదేశీయులకి సంబంధించి భారతీయ ఆరిజిన్ కలిగినటువంటి వారిని ఈసారి 10 మందిని ఎంపిక చేయడం జరిగింది పద్మ అవార్డ్స్ కోసం. మొత్తం 34 మంది మహిళలని పద్మ అవార్డ్స్ కోసం ఎంపిక చేశారు. మొత్తం 130 పేర్లు ఉంటే 128 పద్మ అవార్డ్స్ని ఇస్తున్నారు. ఇందులో 2 అవార్డ్స్ను ఇద్దరు చొప్పున పంచుకుంటున్నారు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకేనా. ఇక దీని తర్వాత మనం
ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పటి వరకు పద్మవిభూషణ్ అవార్డు అనేది ఇప్పుడు ప్రకటించిన 4 పేర్లతో మొత్తం 325 మందికి పద్మ అవార్డ్స్ని ప్రదానం చేస్తున్నట్లు మనం భావించాల్సి ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఈ పద్మ అవార్డ్స్ అనేది జనవరిలో వచ్చేటువంటి రిపబ్లిక్ డే కంటే ముందు ప్రకటించి వీటిని ఏప్రిల్ లేదా మార్చ్లో అందజేయడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇలా ఈ పాయింట్స్ అన్నీ కూడా బేసిక్ పాయింట్స్గా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం 2022లో ఈ పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డ్స్ భారతదేశంలోనే 2వ అత్యున్నత పురస్కారం అంటున్నాం. మరి అత్యున్నత పురస్కారం ఏంటి అని అంటే భారతరత్న. దాని తర్వాత ఉన్నటువంటి పద్మవిభూషణ్ అనేది ఈసారి 4కి ప్రకటించారంటున్నాం. ఆ 4 ఎవరు, వారికి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ పద్మ అవార్డ్స్ 2022కి సంబంధించి పద్మవిభూషణ్ గురించి చర్చిద్దాం. సో ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే శ్రీమతి ప్రభా ఆత్రే. సో ఈమెకి కళల రంగంలో ఈ అవార్డు అనేది పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డుని ప్రకటించడం జరిగింది. మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఈవిడకి ఏంటి అని అంటే శాస్త్రీయ సంగీతంలో ఈ అవార్డుని అందజేయడం జరిగింది. శాస్త్రీయ సంగీతానికి సంబంధించి ఈవిడకి ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి ఈ ప్రభా ఆత్రే గారికి ఈసారి పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డుని అందజేస్తూ ఉన్నారు. ఇది 2వ అత్యున్నత పురస్కారం అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సరే, ఈమెకి పద్మవిభూషణ్ అవార్డే ఫస్టా, ఇంతకుముందు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా అని అంటే ఈమెకి ఇంతకుముందు 2 పద్మ అవార్డ్స్ వచ్చాయి. పద్మశ్రీ అనేది ఈమెకి పద్మశ్రీ అవార్డు అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే 1990లోనే రావడం జరిగింది. శాస్త్రీయ సంగీతానికి సంబంధించి ఈమె చేస్తున్నటువంటి కృషికి సంబంధించి. ఇక ఆ తర్వాత 2002లో ఈమెకి ఏ అవార్డుని అందజేశారు అని అంటే పద్మభూషణ్ అనేటువంటి అవార్డుని కూడా అందజేయడం జరిగింది. మహారాష్ట్రకి సంబంధించి శాస్త్రీయ సంగీతంలో ఈమె అందిస్తున్నటువంటి సేవలను గుర్తుంచుకొని భారత ప్రభుత్వం ఈసారి ప్రభా ఆత్రే గారికి పద్మవిభూషణ్ 2వ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తున్నట్లు ప్రకటన చేయడం జరిగింది. ఓకేనా? సో ఇలా ఈ ఇంతకుముందు వచ్చినటువంటి పద్మశ్రీ అవార్డు గురించి 2002లో వచ్చినటువంటి పద్మభూషణ్ అవార్డు గురించి కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రభా ఆత్రే గారి గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శాస్త్రీయ రంగంలో ఈమె చేస్తున్న శాస్త్రీయ సంగీతానికి సంబంధించి ఈమె చేస్తున్న కృషికి గాను ఈ అవార్డుని ఇచ్చారు కళల విభాగంలో అని అంటున్నాం. సో ఓకేనా? సో ఇలా ఈ ప్రభా ఆత్రే మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఆవిడగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక దీని తర్వాత నెక్స్ట్ మరొకరికి ఎవరికి వచ్చింది అని అంటే అవార్డ్ శ్రీ రాధేశ్యామ్ ఖేమ్కా గారికి రావడం జరిగింది. ఏ విభాగంలో వచ్చింది ఈ అవార్డు పద్మవిభూషణ్ అని అంటే సాహిత్యం మరియు విద్య. సో సాహిత్యం మరియు విద్యకి సంబంధించి ఈ రాధేశ్యామ్ ఖేమ్కా గారు ఏం చేశారు అని అంటే ఇతనికి ఇది ఉత్తరప్రదేశ్ మరణాంతరం. ఇటీవల ఈయన 2021లో మరణించడం జరిగింది. ఈయన మరణం తర్వాత ఈయనకి గీతా ప్రింటింగ్ ప్రెస్ అని ఒకటి ఉంది. ఏమంటున్నాం? గీతా ప్రింటింగ్ ప్రెస్. సో ఈ గీతా ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఇతను ఏం చేశారు అని అంటే ఏదైతే హిందూ సాంప్రదాయానికి సంబంధించి మతపరమైనటువంటి బుక్స్ ఉన్నాయో వాటి కోసం ఇతను తన జీవిత కాలం మొత్తం కూడా పనిచేయడం జరిగింది గీతా ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఉత్తరప్రదేశ్లో. దేనికి సంబంధించి? మతపరమైనటువంటి బుక్స్ కోసం, హిందూ మతపరమైనటువంటి సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గీతా ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఇతను పనిచేయడం జరిగింది. అందుకు గాను ఇతనికి సాహిత్యం మరియు విద్యా విభాగంలో పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డుని అందచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఓకేనా? సో ఇలా ఈ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి రాధేశ్యామ్ ఖేమ్కా గురించి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక ఇతను ఇంకా ఏం చేశాడు అంటే 8 నుంచి 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల కోసం వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి? వేద పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఇతనికి సంబంధించి గీతా ప్రింటింగ్ ప్రెస్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఇతను చేసినటువంటి సాహిత్య సేవలకి గాను ఇతనిని పద్మవిభూషణ్ విభాగానికి సంబంధించినటువంటి అవార్డులో సెలెక్ట్ చేయడం జరిగింది. అతనే రాధేశ్యామ్ ఖేమ్కా. సో ఈ పేరుని కూడా మనం పద్మవిభూషణ్ అవార్డ్స్ గురించి అడిగితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పద్మవిభూషణ్ అవార్డు ఎవరికి వచ్చింది అని అంటే బిపిన్ రావత్ గారు. ఇటీవల దురదృష్టం
అదేవిధంగా ఏంటంటే హెలికాప్టర్ క్రాష్లో మరణించడం జరిగింది. సో ఈ బిపిన్ రావత్ గారిది ఉత్తరాఖండ్, ఇతనికి మరణాంతరం ఇస్తున్నారు. సో ఇలా సివిల్ సర్వీసెస్ విభాగంలో ఈ బిపిన్ రావత్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది పద్మ విభూషణ్ అవార్డు కోసం. దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్కి బిపిన్ రావత్ గారు సెలెక్ట్ కావడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఈ బిపిన్ రావత్ గారికి కూడా మరణాంతరమే ఇవ్వడం జరిగింది. సో ఖేమ్కా గారికి కూడా మరణాంతరమే ఇవ్వడం జరిగింది పద్మ విభూషణ్ అవార్డుని. ఓకే, ఇలా ఈ బిపిన్ రావత్ గారు దేనికి వర్క్ చేయడం జరిగింది అని అంటే సిడిఎస్కి వర్క్ చేయడం జరిగింది, చీఫ్ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి. సో ఏవైతే భారతదేశంలో ఉన్నటువంటి 3 ప్రధాన రక్షణపరమైనటువంటి విభాగాలు ఉన్నాయో, వాయుసేన, అది ఎయిర్ ఫోర్స్, అలాగే నేవీ, అలాగే ఆర్మీ, వీటన్నింటికి చీఫ్గా ఉన్నదే డిఫెన్స్కి సంబంధించి, స్టాఫ్ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి. సో డిఫెన్స్ స్టాఫ్కి సంబంధించి దీనికి ఇతను చీఫ్గా వ్యవహరించడం జరిగింది. హెలికాప్టర్ క్రాష్లో తమిళనాడులో మరణించారు. ఆ తరువాత ఇతనికి బిపిన్ రావత్ గారికి సివిల్ సర్వీసెస్ విభాగంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరణాంతరం ఎవరికి ఇచ్చారు అవార్డు పద్మ విభూషణ్ అని అంటే కళ్యాణ్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రజా వ్యవహారాలు అని అంటున్నాం. ప్రజా వ్యవహారాల విభాగంలో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఎవరికి అని అంటున్నాం? కళ్యాణ్ సింగ్ గారు. కళ్యాణ్ సింగ్ గారు ఎవరు అని అంటే ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది. అంటే మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి. సో ఇతను ఏదైతే ఒక వివాదాస్పదంగా మారినటువంటి అంశం ఉండిందో, బాబ్రీ మసీద్ కూల్చివేత టైంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అని అంటే ఉత్తరప్రదేశ్లో బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో ఇతను సీఎంగా ఉన్నారు కళ్యాణ్ సింగ్ గారు. సో ఇతని మరణానంతరం ప్రజా వ్యవహారాలకి సంబంధించి ఇతను చేసినటువంటి సేవలకి గాను పద్మ విభూషణ్ అనేటువంటి అవార్డుని అందజేస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది 2022కి సంబంధించి. ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఈ నలుగురు కూడా పద్మ విభూషణ్ అవార్డుకి సెలెక్ట్ కావడం జరిగింది. ఇందులో ముగ్గురికి కూడా మరణాంతరం ఇస్తున్నారు. ఎవరెవరికి? కళ్యాణ్ సింగ్ గారికి, ఖేమ్కా గారికి, అలాగే బిపిన్ రావత్ గారికి. ఈ ముగ్గురు కూడా మరణాంతరం అవార్డుని తీసుకోవడం జరుగుతుంది. అదే పద్మ విభూషణ్ అవార్డు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మొత్తం ఎంతమందికి అవార్డు వచ్చింది అని అంటే నలుగురికి అవార్డు రావడం జరిగింది. ఆ నలుగురు ఎవరు అని అంటే 1 ప్రభా ఆత్రే, 2 రాధేశ్యామ్ ఖేమ్కా, 3 బిపిన్ రావత్, 4 కళ్యాణ్ సింగ్. ఈ నలుగురికి కూడా పద్మ విభూషణ్ అనేటువంటి అవార్డుని అందజేయడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇలా ఈ నలుగురి గురించి అప్డేట్ అవ్వండి. ఇక దీని తర్వాత పద్మభూషణ్ అవార్డు గురించి తెలుసుకుందాం. సో పద్మభూషణ్ అన్న అవార్డు ఏంటి అంటే దేశంలో 3వ అత్యున్నత పురస్కారంగా దీన్ని చూడడం జరుగుతూ ఉంది. ఈ పద్మభూషణ్ అవార్డుకి సంబంధించి ఎవరెవరికి ఇచ్చారు అని అంటే ఈ అవార్డుని మొత్తం 17 మందికి ఈ అవార్డుని అందజేయడం జరుగుతూ ఉంది. సో ఈ అవార్డ్స్కి సంబంధించి ఎవరెవరికి ఇచ్చారు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, గులాబ్ నబీ ఆజాద్, ఇతను జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పొలిటీషియన్. ఏ పార్టీలో కొనసాగుతూ ఉన్నాడు అని అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్. సో ఇలా గులాబ్ నబీ ఆజాద్కి ప్రజా వ్యవహారాల విభాగంలో జమ్మూ కాశ్మీర్ నుంచి ఉన్నాడు అని అన్నాం. పద్మభూషణ్ అన్న అవార్డుని అందజేస్తూ ఉన్నారు. ఇతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అతను అని అంటున్నాం గులాబ్ నబీ ఆజాద్. ఓకే రైట్. ఇక ఇతని తర్వాత నెక్స్ట్ ఎవరు అని అంటే విక్టర్ బెనర్జీ. కళల రంగంలో అంటే సినీ రంగానికి సంబంధించిన అతనే ఈ విక్టర్ బెనర్జీ. ఇతనిది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. రామ్ గోపాల్ వర్మతో కూడా ఇతను వర్క్ చేయడం జరిగింది. ఎవరితో? రామ్ గోపాల్ వర్మ. మనకు అంటే తెలుగుకి సంబంధించి ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఈ పేరుని చెప్తా ఉన్నాను. రామ్ గోపాల్ వర్మతో కూడా ఈ బెనర్జీ అనేటువంటి అతను వర్క్ చేయడం జరిగింది. హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, తెలుగు ఇలా మల్టీ లాంగ్వేజెస్లో ఈ విక్టర్ బెనర్జీ చేసినటువంటి సేవలకి సంబంధించి కళల రంగంలో
సినీ రంగంలో ఇతను అందించినటువంటి సేవలను గుర్తుంచుకొని పద్మభూషణ్ అవార్డు కోసం ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ గుర్మిత్ భావా. సో ఈ గుర్మిత్ భావా ఎవరు అనంటే కళల రంగానికి సంబంధించినటువంటి విభాగంలో సెలెక్ట్ చేయడం జరిగింది. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈవిడకి పద్మభూషణ్ అనేటువంటి అవార్డు మరణానంతరం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈమె 45 సెకండ్ల పాటు, ఎన్ని సెకండ్లు? 45 సెకండ్ల పాటు ఈ గుర్మిత్ భావా సింగింగ్ అనేది శ్వాస నిలుపుకొని చేయగలదు. అంటే శ్వాస తీసుకోకుండా 45 సెకండ్లు వెయిట్ చేస్తూ పాట పాడగలదు. సో అలా సింగర్గా సేవలు అందించినటువంటి గుర్మిత్ భావాకి కూడా పద్మభూషణ్ అనేటువంటి అవార్డుని అందజేస్తూ ఉన్నారు. ఇక బుద్ధాదేవ్ భట్టాచార్జీ. సో ఇతను ఏంటి అని అంటే ప్రజా వ్యవహారాలకి సంబంధించి విభాగంలో పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అతను అంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి వారు. సో ఇతను 2000 సంవత్సరం నుంచి 2011 వరకు కూడా ఈయన వెస్ట్ బెంగాల్కి సీఎంగా పనిచేయడం జరిగింది, చీఫ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. ఇతను ఏ పార్టీకి సంబంధించినటువంటి అతను అనంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి అతనుగా ఉన్నారు. ఇతని ఈ అవార్డుని వ్యతిరేకిస్తున్నాను, నాకు అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వ్యతిరేకించినట్లు 2022లో ప్రకటించినటువంటి అవార్డులకి సంబంధించి పద్మ అవార్డ్స్ని ఎవరు వ్యతిరేకించారు అని అంటే మనకు గుర్తుండాల్సినటువంటి పేరు బుద్ధాదేవ్ భట్టాచార్జీ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇతను అవార్డును వ్యతిరేకించారు. బట్ రాష్ట్రపతి అనౌన్స్ చేసినటువంటి ఈ అవార్డ్స్కి సంబంధించి పద్మ అవార్డ్స్కి సంబంధించి ఇతని పేరు అనేది పద్మభూషణ్లో ఉంది. ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? ఇతను ఎవరు అని అంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి మాజీ సీఎంగా వర్క్ చేయడం జరిగింది 2000 సంవత్సరం నుంచి 2011 వరకు అని అంటున్నాం, జ్యోతి బసు తర్వాత. ఓకే, సో ఇలా మనం ఈయనను గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నటరాజన్ చంద్రశేఖరన్. ఇతను ఎవరు అని అంటే వాణిజ్యం మరియు పరిశ్రమలకి సంబంధించినటువంటి విభాగంలో ఇతనికి అవార్డు ప్రకటించడం జరిగింది. మహారాష్ట్రకి సంబంధించినటువంటి అతనుగా ఇతన్ని గుర్తించడం జరుగుతూ ఉంది. ఇతను టాటాకి సంబంధించినటువంటి గ్రూప్ చైర్మన్గా ఉన్నారు. టాటా ఉంది కదా, సో టాటా గ్రూప్ చైర్పర్సన్గా ఉన్నారు. ఇతనికి సంబంధించి పద్మభూషణ్ అనేటువంటి అవార్డుని ప్రకటించడం జరిగింది. దేశంలో 3వ అత్యున్నత పురస్కారం. ఎవరు అని అంటే నటరాజన్ చంద్రశేఖరన్ గారు. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ అవార్డు ఎవరికి వచ్చింది అని అంటే కృష్ణా ఎల్లా శ్రీమతి సుచిత్ర ఎల్లా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చెప్పాం కదా ఒకే అవార్డును ఇద్దరు పంచుకున్నారు అని చెప్పేసి, ద్వయం అని అంటున్నాం. దీనినే వాణిజ్యం మరియు పరిశ్రమల విభాగంలో వీరికి అవార్డుని అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. వీరు పద్మ అవార్డ్స్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఎవరు? కృష్ణ, సుచిత్ర ఎల్లా గారికి సంబంధించినటువంటి నేమ్స్ ఉన్నాయి. సో భారత్ బయోటెక్కి సంబంధించినటువంటి వ్యవస్థాపకులే ఈ కృష్ణ గారు. ఏంటి? భారత్ బయోటెక్కి సంబంధించినటువంటి వారు. సో వీరు ఏ వ్యాక్సిన్ని తయారు చేశారు అని అంటే కోవిడ్తో ఈ ప్రపంచం అంతా ఇబ్బందులు పడుతున్నటువంటి టైంలో కోవాక్సిన్ అనేటువంటి వ్యాక్సిన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ వ్యాక్సిన్ ద్వారా వీరు అందించినటువంటి సేవలను గుర్తుంచుకొని ప్రభుత్వం ఇప్పుడు గుర్తించిన ప్రభుత్వం ఏం చేసింది అని అంటే పద్మభూషణ్కి కృష్ణ అలాగే సుచిత్ర ఎల్లా పేర్లను ప్రకటించడం జరిగింది పద్మభూషణ్ అవార్డుకి సంబంధించి. వీరు తయారు చేసినటువంటిది భారత్ బయోటెక్ ద్వారా కోవాక్సిన్ అనేటువంటి వ్యాక్సిన్ని తీసుకురావడం జరిగింది కోవిడ్ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు. ఓకే, సో ఇక దీని తర్వాత మరొక పేరేంటి అని అంటే మధుర్ జఫారీ. సో ఇతరులు పాకశాస్త్రానికి సంబంధించి అంటే ఫుడ్కి సంబంధించినటువంటి పాకశాస్త్రం ఏదైతే ఉందో దానికి సంబంధించి మధుర్ జఫారీ గారి పేరుని ప్రకటించడం జరిగింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలకి సంబంధించినటువంటి వారే ఈ మధుర్ జాఫర్ మరియు ఇతరులు అని చెప్పేసి అని అంటా ఉన్నాం. సో ఈ మధుర్ జాఫర్ గారు ఏది పద్మభూషణ్ అవార్డును తీసుకుంటున్నారు పాకశాస్త్రానికి సంబంధించినటువంటి విభాగంలో అని అంటున్నాం. నెక్స్ట్ దేవేంద్ర జజారియా క్రీడలకి సంబంధించి జావెలిన్ త్రోకి సంబంధించినటువంటి క్రీడలకి సంబంధించి జావెలిన్ త్రోకి సంబంధించినటువంటి ప్లేయర్గా ఉన్నారు. సో రాజస్థాన్కి సంబంధించినటువంటి సో ఈ దేవేంద్ర గారికి కూడా పద్మభూషణ్ అనేటువంటి అవార్డుని అందజేస్తూ ఉన్నారు. ఇక
పద్మభూషణ్ ఇంకెవరికి వచ్చిందని అంటే రషీద్ ఖాన్ కళలకి సంబంధించి ఉత్తరప్రదేశ్కి కూడా ఈ పద్మభూషణ్ అనేటువంటి అవార్డుని ఇస్తున్నారు. ఇక రాజీవ్ మెహ్రిషి సివిల్ సర్వీసెస్ విభాగంలో పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతను 13వ కంట్రోలర్ అండ్ జనరల్గా వర్క్ చేయడం జరిగింది. సో ఇలా భారతదేశానికి వివిధ విభాగాలలో పనిచేసినటువంటి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్గా ఉన్నటువంటి రాజీవ్ మెహ్రిష్కి కూడా పద్మభూషణ్ అనేటువంటి అవార్డుని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ సత్య నాదెల్లా వాణిజ్యం మరియు పరిశ్రమలకి సంబంధించి అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ఈ అవార్డుకి పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. సత్య నాదెల్లది ఇండియానే, కానీ మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి దానికోసం వర్క్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఏదైతే వాణిజ్యం మరియు పరిశ్రమల విభాగం ఉందో ఈ విభాగంలో సత్య నాదెల్లా ఎంపిక కావడం జరిగింది పద్మభూషణ్కి. నెక్స్ట్ సుందర్ రాజన్ పిచాయ్ గారు, ఇతను వాణిజ్యం మరియు పరిశ్రమలకి సంబంధించినటువంటి విభాగంలోనే ఎంపిక కావడం జరిగింది సుందర్ పిచాయ్ గారు. సో గూగుల్కి సంబంధించినటువంటి సీఈఓగా ఉన్నారు. సో ఇలా సుందర్ పిచాయ్కి కూడా ఈసారి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. దీనిని గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సైరస్ పూనావాలా, సో వీరు వాణిజ్యం మరియు పరిశ్రమల విభాగంలో అవార్డుని తీసుకుంటా ఉన్నారు మహారాష్ట్ర నుంచి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏదైతే ఉందో సీరం ఇన్స్టిట్యూట్ ఉందో దానికి సంబంధించినటువంటి సిఇఓ ఇతను. సో వీరు ఏ వ్యాక్సిన్ని తయారు చేశారు అని అంటే కోవాక్సిన్ కోవిషీల్డ్, నాట్ కోవాక్సిన్, కోవిషీల్డ్ అనేటువంటి వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. సో ఇలా కోవిడ్కి సంబంధించిన ప్రజల ప్రాణాలను రక్షించేందుకోసం వ్యాక్సిన్లు తీసుకొచ్చినటువంటి విభాగంలో ఈసారి ఎందరికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది అని అంటే 2 పద్మభూషణ్ అవార్డ్స్ని ప్రకటించారు, 3కి ఇచ్చారు. ఎవరెవరికి అని అంటున్నాం? సైరస్ పూనావాలాకి, ముందు చెప్పుకున్నటువంటి కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్లకి ఏది వ్యాక్సిన్స్కి సంబంధించినటువంటి దానిలో ఎస్పెషల్లీ వాణిజ్యం మరియు పరిశ్రమల విభాగంలో ఈసారి పద్మభూషణ్స్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సంజయ్ రాజారాం, ఇతను సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగంలో చూడండి ఇలా వివిధ విభాగాలు, కళలు అంటున్నాం, సైన్స్ మరియు ఇంజనీరింగ్ అని అంటున్నాం, వాణిజ్యం మరియు పరిశ్రమలు అని అంటున్నాం, ప్రజా వ్యవహారాలు అంటున్నాం. సో ఇలా డిఫరెంట్ విభాగాలలో ఈ అవార్డ్స్ని అనౌన్స్ చేస్తూ ఉన్నారు, ఈ అవార్డ్స్ని అందజేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమంటున్నాం? సంజయ్ రాజారాం. ఎవరయ్యా ఈ సంజయ్ రాజారాం అని అంటే మరణాంతరం ఇతనికి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతూ ఉంది. మెక్సికోకి సంబంధించినటువంటి భారతదేశ సంతతికి సంబంధించినటువంటి సైంటిస్ట్, భారతదేశం నుంచి వెళ్ళి ఇతను మెక్సికోలో సెటిల్ అయినటువంటి మెక్సికన్ సైంటిస్ట్. సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అతను? భారతదేశంలో అంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి అతను. ఎవరు? ఈ సంజయ్ రాజారాం. సో ఇతను మెక్సికోలో ఏదైతే ఈ వ్యవసాయానికి రిలేటెడ్గా ఉన్నటువంటి వాటి కోసం వర్క్ చేయడం జరిగింది సైంటిస్ట్గా. సో ఎస్పెషల్లీ గోధుమలకి సంబంధించినటువంటి వంగడాల సృష్టి కోసం 480 కొత్త వంగడాలని సృష్టించడం జరిగింది ఈ రాజారాం గారు తన శాస్త్రీయ పనుల వలన. ఓకే, తనకి సంబంధించినటువంటి సైంటిస్ట్ విధానం వలన 480 గోధుమ వంగడాలను కొత్తగా సృష్టించడం జరిగింది. హరిత విప్లవానికి సంబంధించి కూడా ఇతను ఎంతో కృషి చేయడం జరిగింది. ఓకేనా, వ్యవసాయానికి సంబంధించినటువంటి హరిత విప్లవం కోసం. ఇవన్నీ కూడా మనం సంజయ్ రాజారాం గురించి గుర్తుంచుకోవాలి. ఇతనికి పద్మభూషణ్ అనేటువంటి అవార్డు మరణాంతరం ఇవ్వడం జరిగింది మెక్సికోకి సంబంధించి. నెక్స్ట్ శ్రీమతి ప్రతిభా రే, సాహిత్యం మరియు విద్య, ఒడిషా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆవిడ. ఎవరు? శ్రీమతి ప్రతిభా రే. ఇతనికి ఈమెకి సాహిత్యం విద్యలో ఇవ్వడం జరిగింది అని అంటున్నాం. ఒడిషాకి సంబంధించినటువంటి రైటర్గా ఉన్నారు ఈవిడ. సో ఈమెకి ఏదైతే సాహిత్యంలో ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం ఉంటుందో జ్ఞానపీఠ్ అవార్డు ఏదైతే ఉంటుందో, సో ఈ జ్ఞానపీఠ్ అవార్డుని కూడా ఎప్పుడు అందజేశారు అని అంటే 2012లోనే అందజేయడం జరిగింది. సాహిత్యంలో అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ్. సో
ఆ తర్వాత ఇప్పుడు ప్రతిభా రే గారికి 2022 పద్మభూషణ్ అనేటువంటి అవార్డుని కూడా అందజేశారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ స్వామి సచ్చిదానంద సాహిత్యం మరియు విద్యకి సంబంధించి స్వామి సచ్చిదానందకి ఇవ్వడం జరిగింది. ఇతను గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అతనుగా ఉన్నారు. సాహిత్యంలో మరియు విద్యలో ఇతను చేస్తున్నటువంటి కృషికి సంబంధించి ఈసారి పద్మభూషణ్ అవార్డు గుజరాత్ నుంచి స్వామి సచ్చిదానందకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వశిష్ఠ త్రిపాఠి సాహిత్యం మరియు విద్య, ఇతను ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి అతను. ఎస్పెషల్లీ పిఎం మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసికి సంబంధించినటువంటి అతను. సో ఈ వారణాసికి సంబంధించినటువంటి దీనికి ప్రాధాన్యత కల్పించేలాగా, అలాగే ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఈ వశిష్ఠ త్రిపాఠి గారికి సాహిత్యం మరియు విద్యా విభాగంలో అవార్డ్స్ని అందజేస్తూ ఉన్నారు పద్మభూషణ్. సో ఇలా ఈ 17 పద్మభూషణ్ అవార్డ్స్ గురించి కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి అని అంటే పద్మశ్రీ. మొత్తం ఇప్పటివరకు మనం ఏమేమి డిస్కస్ చేసాం? పద్మ విభూషణ్ 2వ అత్యున్నత పురస్కారం 4కి ఇస్తున్నారు, అందులో 3కి మరణాంతరం ఇస్తున్నారు. ఇక ఏదైతే పద్మభూషణ్ ఉందో 3వ అత్యున్నత పురస్కారం అది మొత్తం 17 మందికి ఇస్తున్నారు. అందులో 2కి కలిపి ఎవరికి సుచిత్ర ఎల్లా కృష్ణ ఎల్లాకి సంబంధించి కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంది అవార్డ్. ఓకే రైట్. ఇక పద్మశ్రీ అవార్డ్. సో పద్మశ్రీ అవార్డు మొత్తం 107 మందికి ప్రకటించడం జరిగింది దేశవ్యాప్తంగా. ఎంతమందికి అని అంటున్నాం? 107 మందికి పద్మశ్రీ అవార్డులు అనేవి ప్రకటించడం జరిగింది. కానీ తెలుగు రాష్ట్రాలు అనేవి మనకి ఇంపార్టెంట్ కాబట్టి తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డుకి ఎంతమంది ఎంపిక అయ్యారు అని అంటే 6 మంది ఎంపిక కావడం జరిగింది. 3 తెలంగాణ నుంచి ఎంపిక అయ్యారు. ఓకేనా, మరొక 3 ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక కావడం జరిగింది. ఓకే, సో ఇలా గుర్తుంచుకోండి, మొత్తం 6 మంది. ఫస్ట్ తెలంగాణ నుంచి అవార్డుకి ఎవరు ఎంపిక అయ్యారు అని అంటే రామచంద్రయ్య ఎంపిక కావడం జరిగింది. ఇతనే రామచంద్రయ్య గారు. ఈ రామచంద్రయ్య గారు ఏంటి అని అంటే ఇతని దగ్గర ఉన్నటువంటి ఈ డోలు వాయిద్యానికి సంబంధించి చాలా ప్రత్యేకంగా ఇతను జానపద కథలను చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇతని ఏ ప్రాంతము అని అంటే మనుగూరుకి సంబంధించినటువంటి అతను. ఈ మనుగూరు ఎక్కడ ఉంది అని అంటే కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఎక్కడ ఉంది? కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఓకే, ఈ మనుగూరు ప్రాంతానికి సంబంధించిన అతను జానపద కళాకారుడు. రామచంద్రయ్యకి కళల విభాగంలో పద్మశ్రీ అవార్డుని అందజేస్తూ ఉన్నారు. ఇక తర్వాత మొగిలయ్య, ఇటీవల వచ్చినటువంటి బిమ్లా నాయక్ సినిమాలో కూడా ఇతను స్టార్టింగ్ సాకి పాడడం జరిగింది. సో ఈ రామచంద్రయ్య ఏంటి అని అంటే 12 మెట్లకి సంబంధించినటువంటి కిన్నెరకి ప్రత్యేకం. ఇతనికి సంబంధించినటువంటి ఈ 12 మెట్ల కిన్నెర అనేటువంటి లెసన్ని కూడా 8వ తరగతి తెలంగాణ సిలబస్లో ఉంచడం జరిగింది. దీనిపైన సీఎం గారు గతంలో మాట్లాడడం జరిగింది. ఓకేనా, సో 12 మెట్ల కిన్నెరకి సంబంధించినటువంటి కళాకారుడిగా ఉన్నటువంటి ఈ దర్శనం మొగిలయ్యకి కూడా ఈ అవార్డుని ఇస్తున్నారు. ఈ దర్శనం మొగిలయ్యది ఎక్కడ అని అంటే అమ్రాబాద్ ఫారెస్ట్ అని అంటాం కదా, శ్రీశైలంకి దగ్గరగా ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ. నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణకి సంబంధించినటువంటి అతను. ఓకే, నెక్స్ట్ పద్మజారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఈ పద్మజారెడ్డి గారు ఎవరు అని అంటే ఈ పద్మజారెడ్డి గారు కూచిపూడి కళలకి సంబంధించినటువంటి కూచిపూడి నాట్యకారిని. కూచిపూడికి సంబంధించినటువంటి నృత్యాన్ని నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉంటుంది. దేశంలో ప్రపంచ దేశాలలో ఇప్పటికి 3000 పైగా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఎవరు అని అంటే పద్మజారెడ్డి గారు. సో ఈ పద్మజారెడ్డి గారిది హైదరాబాద్గా మనం చూడడం జరుగుతూ ఉంది. సో ఎస్పెషల్లీ కాకతీయ రాజవంశానికి సంబంధించి రామప్ప గుడిలో ఉన్నటువంటి శిల్పాలకి సంబంధించినటువంటి నృత్య కళారూపాలను ఈ పద్మజారెడ్డి గారు చాలా అద్భుతంగా ప్రదర్శించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ 3 కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపిక కావడం జరిగింది. ఓకే, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ నుంచి ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి వారికి సంబంధించి. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ఎంపిక అయ్యారు అని అంటే 3 ఎంపిక కావడం జరిగింది. ఒకరు గోసవీడు షేక్ హసన్ కళల విభాగంలో ఎంపిక కావడం జరిగింది. మరణాంతరం ఇతనికి పద్మశ్రీ అనేటువంటి అవార్డుని అందజేయబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. సో ఇతను మత సామరస్యానికి గుర్తుగా కూడా ఇతన్ని
చూడడం జరుగుతూ ఉంది. ఇక డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ గారు ఉన్నారు. వైద్య శాస్త్రంలో ఇతను చేసినటువంటి సేవలకి సంబంధించి సుంకర వెంకట ఆదినారాయణ గారికి కూడా ఈసారి పద్మశ్రీ అవార్డుని ప్రకటించడం జరిగింది 2022లో ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇక నెక్స్ట్ వెరీ ఫేమస్ పర్సనాలిటీ గరికపాటి నరసింహారావు. ఫేమస్ మీన్స్ మనకు రెగ్యులర్గా టీవీలలో యూట్యూబ్లో కనబడతా ఉంటారు. సాహిత్యం మరియు విద్యకి సంబంధించినటువంటి విభాగంలో గరికపాటి నరసింహారావు గారికి ఈసారి పద్మశ్రీ అవార్డుని ప్రకటించడం జరిగింది 2022 సంవత్సరానికి. ఓకేనా. సో ఇలా ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించి 6 మంది గురించి ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది తెలుగు రాష్ట్రాలకి సంబంధించి. ఇంకొక 101 మంది పద్మ అవార్డ్స్కి సంబంధించి పద్మశ్రీ అవార్డ్స్కి సంబంధించినటువంటి వారు ఉన్నారు. సో వారికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు పెద్దగా ప్రాధాన్యత అయితే ఉండదు. ఇక ప్రాధాన్యత కలిగినటువంటి పద్మవిభూషణ్లో ఉన్నటువంటి 4 గురించి చర్చించాం. పద్మభూషణ్లో ఉన్నటువంటి 17 మందిని గురించి చర్చించాం. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డుకి ఎంపికైనటువంటి 6 గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సో మొత్తం మీద 2022లో ఎంతమందికి పద్మవిభూషణ్ అవార్డ్స్ వచ్చాయి అని అంటే 4కి, పద్మభూషణ్ ఎంతమందికి వచ్చాయి అని అంటే 17 మందికి. సో ఎంతమందికి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి అని అంటే 107 మందికి అని అంటున్నాం. 107 అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది అని అంటున్నాం. మొత్తం ఎంతమంది అవార్డ్స్ తీసుకున్నారు? 128 పద్మ అవార్డ్స్ని ఎంతమందికి ఇచ్చారు అని అంటే 130 మంది అని గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో ఇలా ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి సంబంధించి. ఎంతమంది మహిళలకి ఈసారి పద్మ అవార్డ్స్ వచ్చాయి అని అంటే మహిళలకి సంబంధించి 34 మందికి అవార్డ్స్ వచ్చాయి. ఎంతమంది ఎన్ఆర్ఐస్కి అవార్డ్స్ని ఈసారి అందజేశారు 2022 పద్మ అవార్డ్స్ అని అంటే మొత్తం 10 మందికి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్గా గుర్తుంచుకోండి. ఇక వ్యాక్సిన్ తయారీకి సంబంధించి కృషి చేసినటువంటి ఎందరికి ఈసారి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు అని అంటే 3 ఇచ్చారు. పూనావాలాకి, కృష్ణ ఎల్లకి, సుచిత్ర ఎల్ల గారికి పద్మ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. 2 అవార్డ్స్ కానీ 3 ఇవ్వడం జరిగింది అని అంటున్నాం. ఇక ఈసారి గూగుల్ నుంచి అలాగే మైక్రోసాఫ్ట్ నుంచి పద్మభూషణ్ అవార్డుకి ఎవరి పేర్లను ఎంపిక చేశారు అని అంటే సత్య నాదెల్ల గారిని అలాగే సుందర్ పిచాయ్ గారిని. సో ఇలా గుర్తుంచుకోండి. ఇంకా మెక్సికన్కి సంబంధించినటువంటి సైంటిస్టు ఎవరికి అవార్డు అందజేస్తున్నారు అని అంటే రాజారాం గారికి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అన్ని పేర్లని ఈ అవార్డ్స్ని ఎస్పెషల్లీ పద్మభూషణ్ అవార్డ్స్ని గురించి ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి మొట్టమొదటిసారి అని అంటే 1954లో స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు వీటిని అంటే ఈ అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి మొదటిసారి ప్రకటించారు అని అంటే 2 జనవరి 1954 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. పద్మ అవార్డ్స్ని తాత్కాలికంగా ఏ సంవత్సరాలలో నిలిపివేశారు అని అంటే 1978 నుంచి 1980 వరకు, 1993 నుంచి 1995 వరకు పద్మ అవార్డ్స్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. 2022లో ప్రకటించినటువంటి అవార్డుని తీసుకోను అని చెప్పేసి ఎవరు వ్యతిరేకించారు అని అంటే బుద్ధాదేవ్ భట్టాచార్జీ. సో ఇతను ఎవరు అని అంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పార్టీ నుంచి ఉన్నటువంటి అతను. ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానిలో కొనసాగుతున్నటువంటి ఎవరికి అవార్డుని ఇస్తారు, అవార్డును ప్రకటించారు పద్మభూషణ్ అంటే గులాం నబీ ఆజాద్. ఓకే, జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అతను. సో ఇలా మరణాంతరం పద్మవిభూషణ్ ఎంతమందికి ఇస్తున్నారు అని అంటే 3 ఇస్తున్నారు. కెంకే గారికి, బిపిన్ రావత్ గారికి, కళ్యాణ్ సింగ్ గారికి పద్మవిభూషణ్ 2వ అత్యున్నత పురస్కారం. సో ఇలా మనం చెప్తున్నటువంటి క్వశ్చన్స్, ఆన్సర్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పద్మ అవార్డ్స్ నుంచి మీకు 1 or 2 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. ఈ లెసన్ ద్వారా మీకు ఆ 1 or 2 క్వశ్చన్స్ మీరు పక్కాగా గెయిన్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.